సంతనూతలపాడు మండలం పేదల సేవలో భాగంగా ఈరోజు సంతనూతలపాడు ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు 4,000 రూపాయలను అందించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, పార్లమెంట్ అధికార ప్రతినిధి తన్నీరు శ్రీనివాసరావు, పార్లమెంట్ ఎస్సీసీఎల్ సెక్రటరీ రంపతోటి రంగారావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల సెక్రటరీ రావులపల్లి సురేష్, నియోజకవర్గ లీగల్ సెకండ్ అధ్యక్షుడు మంగళపూడి ఆదిత్య మరియు అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గణపతి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా రండి, మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి, మన గణపతి, మన గుండెలకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతని మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది దేశం, అడుగడుగు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే అనుకున్న పోటీలో బాగా పొలాల మీద ఇన్ని కూడా మన వాళ్ళు అడుగుతున్న పొలాలకు సంబంధించిన పోటీలు హైట్ వాళ్ళ యొక్క స్థలాల్లో కూడా మదుపులేని అందులేని విద్యుత్తోత పరిణమించే బ్రతుకుంటే నిత్యము మిగినను తలరాగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించిన ఏదో ధైర్యం. 25 ఏళ్ల వెనుకడుగై బిక్కుమంది వాళ్ళు మొత్తాన్ని పిలుచుకుంటారు, మొత్తాన్ని పిలుచుకుంటాడు సిలు వాళ్ళు మొత్తాన్ని అడిగి అమ్మ ఆధార్ నేను ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ నేను డేట్ ఆఫ్ గమ్యం. అందుకే వస్తున్నాడు, 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 వస్తున్నాడు. చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి, మన గడపకి, మన ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే ఇల్లు మునిగిపోయి
అది ఆ లైన్ సార్ పైనుంచి వెళ్తుంది. ఏదో ఒకటి వాళ్ళ టెక్నికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైనా ఉందా? ఆ బౌండరీ లైన్ అనేది మట్టి పోయాలన్నమాట. అది ఆ చివరి ఇంటి కాడి నుంచి అట్లా మట్టి పోస్తే ఆ పొలాల్లో నీళ్లు లోపలికి రావు. డ్రైనేజ్ కూడా వచ్చే మట్టి అనేది స్కీమ్ లేదు. నీకు అట్లా నుండి రోడ్డుకు లాగాలన్నా. అదే రోడ్డు రాగాలి. డ్రైన్ పెట్టేసి పెద్ద డ్రైన్ వచ్చిన నీళ్ళని దాంట్లో పట్టేసి అది కాలువ పెట్టేస్తాం. కాలువ పక్కన అలా ప్లాన్ చేయాలి. మట్టి అంటే ఆ స్కీమ్ మట్టి తీసే స్కీమ్ లేదు కదా, ఉన్నాయి మనం చూసుకోవాలి. మంచి కాలువ వాళ్ళకి అడిగింది ఒకసారి ఇంకోసారి వస్తారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇక్కడ ఉన్న సంతనూరుపేట ఎస్టీ కాలనీలో ఇంటికి వచ్చి కొంతమందికి మనం ఇచ్చాము. 40 ఉంటాయన్న. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 1వ తారీఖు పెన్షన్ వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మనకు 3 అలా వస్తున్నట్టుంది. వీళ్ళకైతే ఖచ్చితంగా 31 1వ తారీఖు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే 4,000 రూపాయలు, కొంతమందికి 6,000 రూపాయలు, కొంతమందికి 12,000 రూపాయలు ఈ పెన్షన్లు పెంచారు. రాష్ట్రానికి ఎంతో ఆర్థిక ఇబ్బంది అయినా కానీ పేద ప్రజలకి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్టీ రామారావు భరోసా పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా టయానికి ఇస్తున్నారు. అందుకని నేను తిరిగి ఇస్తున్నప్పుడు ఈ స్కీమ్లో ఉన్న సూపర్ సిక్స్లో ఇది ఒక ముఖ్యమైన స్కీమ్. దీంట్లో ప్రజలు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, ఆ తర్వాత డ్రైన్లు మన సంతనూరుపేట కాన్స్టిట్యూన్సీలో చాలా జరుగుతూ ఉన్నాయి. దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 30-40 కోట్లలో సంతనూకలు పడడం జరుగుతుంది. దాన్ని కూడా జనాలు దర్శిస్తున్నారు. ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఈరోజు కూడా అదే జరుగుతున్నాయని మనకు కూడా సంతోషంగా. అదేవిధంగా సంతనూకలు కూడా కాన్స్టిట్యూన్సీలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా ముందుంటుందనే ఒక ప్రజల ఒక అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టు ఈరోజు కూడా అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్ కార్యక్రమాలు ప్రభుత్వం ఆదేశించినట్టు మేము ఈరోజు వచ్చాము. మాకు కూడా ఈ కార్యక్రమం వచ్చామని చాలా సంతోషం. నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, రోజుకి ఒక్కొక్క స్తంభాలు, దాని తర్వాత పెన్షన్లు అంటే వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు వదిలితే అప్పుడు మీకు ఫస్ట్ ఇస్తాం, అందరినీ పక్కన పెట్టి మీకు ఫస్ట్ ఇస్తాం. దాని తర్వాత ఈ డ్రైనేజ్ వచ్చి అది అదే దాన్ని ఏమంటారు, సాధారణ సర్టిఫికేట్ తెచ్చుకో. ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఏం జరగదు. ఫస్ట్ వెళ్ళి కష్టపడైనా సాధారణ సర్టిఫికేట్ తీసుకుని వస్తే ఇస్తారు. ఇచ్చిన తర్వాత పెన్షన్. అది రాకుండా జరగదు. నువ్వు అది వచ్చే విధంగా లీడర్స్తో పెట్టుకొని నువ్వు చెప్పమ్మా మీదేంటి దానికి. సరే వాటర్ ఏంటిదంటే ఆ సైడ్ డ్రైన్ మంచిది కట్టి దాన్ని కాలువ పెట్టేస్తాం. అది ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఒకసారి ఏమని పెద్ద డ్రైన్, స్టామ్ డ్రైన్ ఎలాగ లెవెల్ చూసుకొని పెట్టేస్తే వచ్చే నీళ్ళు రోడ్ చెడిపోయింది. అది ఇప్పుడు లెంత్గా ఉంది, 50 మీటర్ల డిస్టెన్స్ ఉంది, 500 మీటర్ డిస్టెన్స్. ఇక్కడ కూడా ఒకటి 1.5 లక్షల రూపాయలకి భూమిలో మోటార్ వేసి వాళ్ళకి ఒక ట్యాంక్ కడితే ఆ ట్యాంక్లో వాటర్ తీసుకుంటారు. చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ 4 పెట్టుకొని నాకు పెట్టండి, అవి కట్టిద్ది. కొద్దిగా లేట్ గీట్ అయినా కానీ నీళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఎప్పుడు వదులుతారు పేపర్ చూస్తారు కదా, మిగిలిన వెంటనే మీకు ఇప్పిస్తాం. సరే నమస్కారం. చెప్పయ్యా చూద్దాం, మాట్లాడు. పోయినసారి ఇవ్వలేదా? ఈసారి చెప్పారు, అది వచ్చినప్పుడు మీకు ఇప్పిస్తాం. అదే పనిలో ఉంటుంది.